నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వేములవాడలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్త చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే వెల్లడి. ఏసీడీ పేరిట వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి. బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేయండి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆదేశం. ఫైర్ వర్క్స్ గోదాంలో అగ్ని ప్రమాదము. ఎగిసిపడిన మంటలు, ₹1 కోటి ఆస్తి నష్టము. రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వివిధ రకాల వాహనాల్లో వేములవాడకు వస్తుంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే అన్నారు. పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో లిట్స్ ఫేస్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ను ఆయన ప్రారంభించారు. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు వెంకటేష్, బన్సీలాల్, ఎస్ఐ వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. సో వేములవాడ టౌన్లో ఈరోజు ఒక ట్రాఫిక్ బూత్ని ఓపెన్ చేయడం జరిగింది. తిప్పాపూర్ బస్ స్టాండ్ దగ్గర 4 రోడ్స్ జాయిన్ అయిన జంక్షన్, అక్కడ ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అట్లనే బస్ స్టాప్ కూడా ఉంది. అక్కడ మన ట్రాఫిక్ స్ట్రెంథన్ చేసుకోవడానికి, స్మూత్ ఫ్లో ఆఫ్ వెహికల్స్ ఉండడానికి ఒక ట్రాఫిక్ షెల్టర్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశాము. అదే కాకుండా వేములవాడ టౌన్ మొత్తం కూడా ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడానికి వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నాము. ఈరోజు 4th వార్డులో, వేములవాడ టౌన్ 4th వార్డులో వార్డ్ కౌన్సిలర్, మన పోలీస్ డిపార్ట్మెంట్, ఓనర్, బిల్డింగ్ ఓనర్ సత్యం గారు కూడా మనకు ఈ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ఎగ్జామ్స్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఒక ఫ్రీ కోచింగ్ క్యాంప్ని నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏసీడీ పేరిట వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిరికొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతేడాది 2 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి మళ్లీ ఏసీడీ బిల్లులను వేసి సామాన్య వినియోగదారులకు అదనపు భారం వేయడం సరికాదని అన్నారు. జిల్లాలో రైతులకు సరైన సమయంలో యూరియా అందడం లేదని, తక్షణమే యూరియా కొరత తీర్చాలని అన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు వడ్డాటి సునీలు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తెడ్డు మహేష్, ఆరెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు భారంగా ఈ కరెంటు బిల్లులు పెంచడంతో పాటు అదనంగా ఏసీడీ బిల్లు అని చిన్న కుటుంబాలకు దాదాపు నెలకు ₹70-80, ₹100 లోపు వచ్చే కస్టమర్లకు కూడా, ఆ విద్యుత్ వినియోగదారులకు కూడా ఏసీడీ బిల్ అని ₹250, ₹500, ₹1000 ఈ విధంగా అడ్డగోలుగా ఒక్కొక్కరికి ₹4-5 వేల ఏసీడీ బిల్లు పేరుతో ఈ విద్యుత్ సంస్థలు ప్రజలపై భారం మోపుతూ ఉన్నాయి. ₹340. అదేవిధంగా స్థానికంగా ఉన్న సహకార సంఘాల ద్వారా ఈ యూరియా సప్లై చేయాల్సి ఉండే, సప్లై చేస్తే వారి ఇంటి వద్దకే, వారి ఊర్లకే ఈ యూరియా వెళ్తుండే. కానీ ఇప్పుడు కొరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల పట్టణాలకు వచ్చి యూరియా తీసుకుపోవడంతో ఆ విధంగా కూడా రైతుల మీద భారం పడుతుంది. అన్ని వర్గాల ప్రజలను
ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో ఇది చాలా దరిద్రమైన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని వెంటనే ప్రజలందరూ గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ ఏసీడీ బిల్లులను మరొకసారి పునఃసమీక్షించి దీన్ని ఆపివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సూర్యాపేట 48వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్లు అన్నపూర్ణ శ్రీనివాస్ పరిశీలించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామానుజాలరెడ్డి, వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న, ఇంజనీరింగ్ సెక్షన్ ఈఈ జీకేడి ప్రసాద్, డిఈ సత్యరావు, ఏఈ సుమంత్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలోని ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో గోదాంలోని టపాసులు పేలడంతో మంటలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ వర్క్స్ ఆవరణంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ₹1 కోటి పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో తండాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. చారకొండ మండలము షేరి అప్పారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని పడమటి తండా, తూర్పు తండా, సోమ్లా తండాలలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన పర్యటించారు. 3 తండాలకు కలిపి శుద్ధమైన మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, యువజనులకు క్రికెట్ కిట్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమ్లా నాయక్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాష్పల్లి సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసానంద్, డైరెక్టర్ ఆర్దిక్ వ్యవహరించారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెన్పహడ్ మండలము దుబ్బతండ గ్రామ సర్పంచ్ నునావత్ బోడి, వార్డు మెంబర్ నునావత్ యశోద కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో వారు కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దోచుకున్న అవినీతి సొమ్ముతో మునుగోడు మాదిరిగానే సూర్యాపేటలో వచ్చే ఎన్నికల్లో ఓటుకు 10,000 రూపాయలు పంచి గెలుస్తాననే అహంకారంతో జిల్లా మంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. డబ్బులు గాని, రైతు వేదిక డబ్బులు గాని, ఈరోజు హరితహారం పేరు మీద చెట్లు పెంచే డబ్బులు గాని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండోది, ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే పేదవాళ్లకు ఈరోజు 200 పైచీలకు రోజువారీగా పనిచేసే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వానికి. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు చీఫ్ సెక్రటరీ మీద, ఫైనాన్స్ సెక్రటరీ మీద, ముఖ్యమంత్రి మీద, ఫైనాన్స్ మంత్రి మీద సర్పంచ్లను కేసు పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ డబ్బు మీ అందరికీ తెలుసు.
అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ డబ్బులతో ఈరోజు ఓటుకు 10,000 ఇచ్చి మరి ఈరోజు ఆ వచ్చే ఎన్నికల్లో గెలవాలని మరి చూస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం శ్రీ వైకుంఠపురం దేవస్థానంలో గత కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల నేతృత్వంలో శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవము పొత్తిరెడ్డిపల్లి చౌరస్తా నుండి వైకుంఠపురం దేవాలయం వరకు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీటీసీల ఫోరం ముర్కుక్ మండలాధ్యక్షుడు ఆర్ కృష్ణ యాదవ్ అన్నారు.
మండల పరిధిలోని కరకపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 1,50,000 తమ నిధుల నుండి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకపట్ల సర్పంచ్ గాజె నరసింహులు, ఉపాధ్యాయులు స్వప్న, ప్రకాష్ రావు, మధు, నాయకులు ఐలేని రాజు, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేములవాడలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్త చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే వెల్లడి. ఏసీడీ పేరిట వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి. బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేయండి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆదేశం. ఫైర్ వర్క్స్ గోదాంలో అగ్ని ప్రమాదము. ఎగిసిపడిన మంటలు, ₹1 కోటి ఆస్తి నష్టము. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.